ఎవరైతే ఆ తోపు సౌండ్ స్టేజ్ ఉన్న సౌండ్ బార్ ఇప్పుడు స్టాక్లో ఉండట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఈ సౌండ్ బార్ బెస్ట్ ఆప్షన్. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన B650F XLకి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. అండర్ 15,000 ప్రైస్ రేంజ్లో ఈ సౌండ్ బార్ని మనం కన్సిడర్ చేయొచ్చా, అండ్ ప్రీవియస్లీ ఉన్న B650D XLకి ఈ 650F XLకి డిఫరెన్స్ ఏంటి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడదాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ సౌండ్ బార్, సబ్ ఊఫర్, 2 పవర్ కార్డ్స్, HDMI కేబుల్, రిమోట్ కంట్రోల్, బ్యాటరీస్, వాల్ మౌంట్ బ్రాకెట్, యూజర్ మాన్యువల్ అయితే వస్తాయి. అండ్ ఈ సౌండ్ బార్కి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీకు కావాలంటే స్క్రీన్ పై ఉంచుతాను, ఒకసారి పాస్ చేసి చెక్ చేయండి. అండ్ ఇంకా ఈ B650F XLకి అండ్ మొన్నటి వరకు స్టాక్లో అందుబాటులో ఉన్న 650D XLకి డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే లిటరల్గా ఏ డిఫరెన్స్ లేదు. 650D XL మనకి అమెజాన్లో అందుబాటులో ఉంటుంది, అది ఇప్పుడు స్టాక్లో ఉండట్లేదు, డిస్కంటిన్యూ అయిపోయింది. వీళ్ళు దాన్నే పేరు మార్చి 650 XL పేరుతో ఫ్లిప్కార్ట్లో అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అది తప్పితే రెండింటి మధ్య ఏ రకంగా చూసినా సో అసలు డిఫరెన్సే లేదు. ఇంకా ఈ సౌండ్ బార్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే సౌండ్ బార్కి పైన మనకి సామ్సంగ్ బ్రాండింగ్, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, ఇన్పుట్ బటన్ ఉంది. ఫ్రంట్ మనకి మెటల్ గ్రిల్, LED డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ డాల్బీ ఆడియో, DTS, HDMI బ్రాండింగ్స్ ఉన్నాయి. అండ్ బాటంలో పోర్ట్స్ చూసినట్లయితే పవర్ ఇన్ పోర్ట్, USB, ఆప్టికల్, 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. ఒకటి HDMI ఇన్ పోర్ట్, ఒకటి HDMI అవుట్ పోర్ట్. అండ్ సబ్ ఊఫర్ చూసినట్లయితే ఫ్రంట్ మనకి మెష్ క్లాత్ అండ్ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి వెంట్ అండ్ పవర్ ఇన్ పోర్ట్ అయితే ఉంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది, చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఈ సౌండ్ బార్కి పైన మనకి సో బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ మనకి మెటల్ గ్రిల్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ యూజ్ చేసిన ప్లాస్టిక్ కూడా చాలా మంచి హార్డ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. సౌండ్ బార్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంది. అండ్ సబ్ ఊఫర్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ మనకి వుడెన్ హౌసింగ్తో వస్తుంది, సో బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మనం 22,000 ప్రైస్ రేంజ్లో సామ్సంగ్ B67EF 5.1 సౌండ్ బార్ ఉంది కదా, 490 వాట్, రీసెంట్గా మన ఛానల్లో రివ్యూ చేసాం. సో అలాగే ఉంది, ఎక్సెప్ట్ శాటిలైట్ స్పీకర్స్ మాత్రం ఇక్కడ మనకి మిస్ అవుతాయి. అండ్ సౌండ్ అవుట్పుట్ కూడా సో అది 490 వాట్ అయితే ఇది 370 వాట్. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఇచ్చిన స్పెక్స్లో మాత్రం బ్లూటూత్ 4.2తో వస్తుందని మెన్షన్ చేశారు. సేమ్ సామ్సంగ్ B67EF XL దాంట్లో కూడా అదే ఉంది. బట్ రియల్ లైఫ్లో కనెక్టివిటీ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ లేదు. ఏదైనా ఎర్రరా వాళ్ళు రాంగ్గా మెన్షన్ చేశారా ఏమో అని అయితే నాకు అనిపించింది. కనెక్టివిటీ పరంగా చాలా బాగుంది. మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ విన్నా, మూవీస్ చూసినా ఎలాంటి డిలే ఉండదు. అండ్ కొంత డిస్టెన్స్ నుంచి కూడా మనకి డిస్కనెక్ట్ అవ్వడం అలాంటివి అయితే ఏం లేదు. కనెక్టివిటీ చాలా బాగుంది. అండ్ ఇంకా నేను ఎప్పుడు చెప్పేదే సౌండ్ బార్ని ఎప్పుడు కానీ వైర్డ్గా కనెక్ట్ చేయండి అండ్ HDMI ARC ద్వారా కనెక్ట్ చేయండి అని చెప్తాను. ఇన్ కేస్ మీ టీవీకి HDMI ARC లేకపోతే ఆప్టికల్ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయండి. ఈ సౌండ్ బార్లో మరొక హైలైట్ ఏంటంటే 2 HDMI పోర్ట్స్తో వస్తుంది. అంటే సేమ్ మనకి LG SP80A లాగే ఈ సౌండ్ బార్ని కూడా మీరు డైరెక్ట్గా గేమింగ్ కన్సోల్కి, ఫైర్ టీవీ స్టిక్కి కావాలంటే సెట్ టాప్ బాక్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే అండర్ 15,000 ప్రైస్ రేంజ్లో వచ్చే ఈ సౌండ్ బార్లో సో HDMI ఇన్ అండ్ అవుట్ పోర్ట్స్ 2 ఇవ్వడం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా సెటప్ విషయానికి వస్తే సో రెండిటికి డెడికేటెడ్ పవర్ కార్డ్స్ అయితే బాక్స్లో వస్తాయి. రెండిటికి పవర్ ఇచ్చి మనం సబ్ ఊఫర్ని సౌండ్ బార్కి దూరంగా ఎక్కడైనా మీకు కన్వీనియంట్గా బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకున్న ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. రెండింటికి వైర్ కనెక్టివిటీ ఉంటుంది, పక్కనే ఉంచాలి, టీవీ దగ్గరనే ఉంచాలి అన్న అదేం లేదు. సబ్ ఊఫర్ని మీరు కావాలంటే ఏ కార్నర్లో అయినా పెట్టుకుని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బెస్ట్ బేస్ అండ్ బెస్ట్ తంపి ఎక్స్పీరియన్స్ ఏ కార్నర్లో వస్తుందో ఆ ప్లేస్లో పవర్ కార్డ్ ఉన్న చోట ఈ సబ్ ఊఫర్ని పెట్టుకొని అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే నేను పర్సనల్గా ఏ సౌండ్ బార్ వాడినా సబ్ ఊఫర్ని సో డిఫరెంట్ కార్నర్స్లో వైర్లెస్ సబ్ ఊఫర్ అయితే సో అక్కడక్కడ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఏ కార్నర్లో నాకు ఆ మూవీ చూసేటప్పుడు ఆ థంపీ ఎఫెక్ట్, ఆ బేస్ ఎఫెక్ట్ మంచిగా అనిపిస్తుందో ఆ కార్నర్లో ఉంచుతాను. సో ఈ రెండింటికి వైర్ కనెక్టివిటీ లేదు, దానికి పవర్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది సో ఈ ఫీచర్ ఇవ్వడం. ఎందుకంటే చాలా సౌండ్ బార్స్ చూశాను 18-20 వేలలో కూడా సో రెండింటికి వైర్ కనెక్టివిటీ ఉంటుంది. సోనీలో మెయిన్గా సోనీ S20R, S40Rలో సో దానివల్ల ఏంటంటే సబ్ ఊఫర్ని వేరే ఎక్కడో పెట్టి మనం బెటర్ సౌండ్ బేస్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్స్పెరిమెంట్ చేయలేము.
రెండు వైర్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ సౌండ్ బార్ టీవీకి వైర్తో కనెక్ట్ అయి ఉంటుంది HDMIతో. సో అక్కడే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ రెండు వైర్ ద్వారా కనెక్ట్ అయి ఉండవు కాబట్టి నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే మనకి సామ్సంగ్ టీవీస్లో ఎలాంటి రిమోట్ ఇస్తారో సేమ్ అదే రిమోట్. అండ్ రీసెంట్గా మనం B67EF రివ్యూ చేసాం కదా, సేమ్ అదే రిమోట్ అయితే ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రిమోట్ సోలార్ రిమోట్ కాదు, బ్యాటరీస్ పెట్టుకొని యూజ్ చేయాలి. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, కాంపాక్ట్గా ఉంది. అండ్ చాలా డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. మనకి టోన్ కంట్రోల్లో బేస్ ట్రెబుల్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఛానల్ లెవెల్ అంటే సౌండ్ బార్ ఎంత ఉండాలి, సబ్ ఊఫర్ ఎంత ఉండాలి కంట్రోల్ చేయొచ్చు. అండ్ సౌండ్ మోడ్స్ డిఫరెంట్ సౌండ్ మోడ్స్, అడాప్టివ్, స్టాండర్డ్ అండ్ వర్చువల్ సరౌండ్ ఇలాంటి మోడ్స్ని కూడా ఇక్కడ నుంచే చేంజ్ చేయొచ్చు. కావాల్సిన అన్ని కంట్రోల్స్ రిమోట్ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్రంట్ సౌండ్ బార్కి LED ఇండికేటర్ కూడా ఉంది. అంటే క్లియర్గా మనం ఏ మోడ్లో ఉన్నాం, ఏం మారుస్తున్నాం అనేది ఈ సౌండ్ బార్లో ఆ LED స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఈ సౌండ్ బార్ 370 వాట్ RMS అవుట్పుట్తో వస్తుంది. అండ్ 120 వాట్ సౌండ్ బార్, సో 3 డ్రైవర్స్ ఉంటాయి. అండ్ 250 వాట్ సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. అండ్ ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ఆడియోని సపోర్ట్ చేస్తుంది. అండ్ DTS వర్చువల్ X సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా Q సింఫనీ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీ సామ్సంగ్ టీవీ కనుక Q సింఫనీ సపోర్ట్ ఉంటే టీవీలోని స్పీకర్స్ కూడా ఒక ఛానల్గా యాడ్ అయ్యి ఈ సౌండ్ బార్ని కనెక్ట్ చేసినప్పుడు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మల్టిపుల్ ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉన్నాయి. లైక్ స్టాండర్డ్, DTS వర్చువల్, బేస్ బూస్ట్, గేమ్, నైట్ అండ్ వాయిస్ ఎన్హాన్స్, అడాప్టివ్ మోడ్స్ ఉన్నాయి. మీరు చూసే కంటెంట్ని బట్టి డిఫరెంట్ మోడ్స్ని ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు ఏది బెటర్గా అనిపిస్తే దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ అయితే ఉన్నాయి. లౌడ్నెస్ కూడా చాలా బాగుంది. 370 వాట్ కంప్లీట్ అవుట్పుట్ని అయితే ఇవ్వగలుగుతుంది. మీడియం హాల్స్ వరకు కూడా సఫిషియెంట్గా సరిపోతుంది. మరి పెద్ద హాల్ అయితే కొంచెం తక్కువ అనిపించవచ్చు. అండ్ చిన్న హాల్కి చాలా లౌడ్గా అనిపించవచ్చు. సో లౌడ్నెస్ అయితే క్రేజీ ఉంది. అండ్ వోకల్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. క్లియర్, క్రిస్ప్ అండ్ డీటెయిల్గా ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఇంత మంచి వోకల్స్ అయితే వేరే ఏ సౌండ్ బార్లో అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది బేరీ గ్రెగ్స్ బ్యాటా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 1977. ఈ బ్యాట్ ని కళ్ళారా చూడటం ఎంతో గొప్ప అదృష్టం. పిల్లల్ని కిడ్నాప్ చేసి తెచ్చిస్తే నువ్వు $1 ఇస్తావని రుద్రకి ఎలా తెలుసు? అందరూ కలిసి అన్ని చేస్తారా? వాళ్ళన్నయ్య భద్రకి విషయం తెలిసిందో మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదలడం. అండ్ ఇంకా ట్రెబుల్స్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ క్లియర్గా అనిపిస్తుంది. సాంగ్స్లో మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినా కానీ ఎక్కడ క్లమ్జీ అవ్వకుండా, ఎక్కడ ఓవర్లాప్ అవ్వకుండా సరిగ్గా ఆపరేట్ చేయగలుగుతుంది. ఇది డెఫినెట్గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ఇంకా సరౌండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో డెడికేటెడ్ శాటిలైట్ స్పీకర్స్ లేకపోయినా, 5.1 కాకపోయినా చాలా మంచి సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతుంది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ దీని ఎడ్జ్ కట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఒక 10 to 15 ఫీట్ డిస్టెన్స్ వరకు మీరు సరౌండ్ సౌండ్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. క్రిప్టో క్రిప్టో అవును, కానీ దాని ఆపడానికి ప్రయత్నించాను. ఏం పర్వాలేదు, సూపర్ మ్యాన్. మొత్తానికి కలిసాం. ఏం తీసుకుంటావు? టీయా? అండ్ ఇంకా బేస్ గురించి మాట్లాడుకుంటే మీరు సాంగ్స్ వింటున్నా, మూవీస్ చూస్తున్నా బేస్ అయితే చాలా బాగుంది, రిచ్గా ఉంది. థంపియర్ బేస్ క్వాలిటీని అయితే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. చాలా మంచి డీప్ క్వాలిటీ బేస్ అయితే వస్తుంది. బేస్లో లేయర్స్ కూడా చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. లైక్ హై అండ్ సౌండ్ బార్లో ఉంటుంది కదా బేస్, అలాంటి బేస్ని అయితే మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ లోవర్ బేస్ను కూడా కొంచెం వరకు నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను ఈ సౌండ్ బార్లో. మరి ప్రీమియం 25-30 వేల సౌండ్ బార్స్లోని లోవర్ బేస్ కాదు కానీ, బట్ ఈ బడ్జెట్కి డెఫినెట్గా నేనైతే ఇంప్రెస్ అయ్యాను. లోవర్ బేస్కి బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి లోవర్ బేస్, బట్ పర్లేదు అనిపించింది ఈ ప్రైస్కి. నువ్వు దంచి నోట్లలోన ఎన్ని మెరిగలున్నాయో, నువ్వు దంచి నోట్లలోన ఎన్ని మెరిగలున్నాయో నేను. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ పరంగా డెఫినెట్గా మీరైతే ఇంప్రెస్ అవుతారు అండర్ 15,000లో. కాకపోతే సరౌండ్ ఎక్స్పీరియన్స్ మనకి ఆ శాటిలైట్ స్పీకర్స్ ఉంటే వస్తుంది కదా, సో అదైతే మీరు ఫీల్ అవ్వరు. బట్ మాకు ప్రీమియం సౌండ్ స్టేజ్ కావాలి, సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉండాలి, మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే అండర్ 15,000లో చాలా బాగుంటుంది. బట్ డెడికేటెడ్ శాటిలైట్ స్పీకర్స్ కావాలి అనుకుంటే మాత్రం వీళ్ళదే B67EF XL కొంచెం బెటర్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అండ్ కొంచెం ఎక్కువ లౌడ్గా ఉంటుంది. అండ్ ఇంకా OTT కంటెంట్ మూవీస్ చూసేటప్పుడు ఇంకా ఇంకొంచెం లోవర్ బేస్ ఫీల్ కావాలి అనుకుంటే LG 65TR మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది.
బట్ అండర్ 15,000లో అప్పుడప్పుడు 12-13,000లో కూడా వస్తుంది. ఆ ప్రైస్కి ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయగలిగే చాలా మంచి ఆప్షన్. డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్ ఏమైనా ఉంటే కనిపిస్తుంది. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ సామ్సంగ్ B67EF XLకి సంబంధించిన రివ్యూ ఉంది. 5.1 490 వాడిది రీసెంట్గానే పబ్లిష్ చేసాం, దాన్ని చెక్ చేయండి. అండ్ LG 65TR రివ్యూ, దాన్ని కూడా చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు దీనికంటే కొంచెం ఎక్కువ బడ్జెట్కి వెళ్ళగలిగితే, లేదు వేరే నార్మల్ బ్రాండ్కి వెళ్తాం, ట్రూ శాటిలైట్ స్పీకర్స్ కావాలి అనుకుంటే జెబ్రానిక్స్ 9510 WS Pro ఉంది. సౌండ్ స్టేజ్ దీని అంత ప్రీమియంగా ఉండదు, బట్ శాటిలైట్ స్పీకర్స్ కావాలి అనుకుంటే మాత్రమే, సరౌండ్ కావాలి అనుకుంటే మాత్రమే దానికి వెళ్ళండి. అదర్వైజ్ ఇది క్లియర్ ఆప్షన్. సో ఇది సామ్సంగ్ 650F XLతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి, అది నాకు మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.